జల్లులతో కూడిన వర్షం పడటంతో ఏలూరు అల్లకల్లోలంగా మారింది. చూస్తుండగానే రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. డ్రైనేజీలు ఎక్కడికక్కడ పొంగి పొర్లుతున్నాయి. దీంతో డ్రైనేజీ బురద వరదల్లో కలిసి ఇళ్లలోకి చేరిపోయింది. జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో సుమారు 2 గంటల పాటు నాన్ స్టాప్ గా వర్షం కురిసింది. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈదురుగాలుల బీభత్సానికి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కార్యాలయాన్ని కూడా వరద నీరు చుట్టేసింది. ఎమ్మెల్యే కార్యాలయం ఉన్న పవర్ పేట ప్రాంతంలోని అన్ని రోడ్లు జలమయమయ్యాయి. ఈ అకాల వర్షం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. చేతికి అంది వచ్చిన పంట నేలపాలైంది. గాలివాన ధాటికి మామిడి, జీడి తోటల్లో కాయలు పెద్ద ఎత్తున నేలరాలాయి. మరో నెల రోజుల్లో కోత కోసి మార్కెట్ కి తరలించాల్సిన మామిడి పంట కళ్ల ముందే దెబ్బతినటంతో రైతులు లబోదిబోమంటున్నారు. మొత్తం